ఏపీ డిజబుల్ అండ్ మెడికల్ పెన్షన్ క్యాన్సిలేషన్ టైప్ చేంజ్ ఓఏపీ కన్వర్సేషన్ అండర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. అయితే ఏ పర్సంటేజ్ ఉంటే ఏ పెన్షన్ అనేది ఏ పెన్షన్లోకి మారింది, అలాగే దీనికి అర్హతలు ఏంటి, అలాగే అందరికీ ఎవరి పెన్షన్ వాళ్ళకే ఇస్తున్నారా లాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. పెన్షన్ల రద్దుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా పుకార్లే నడుస్తున్నాయి. నిజంగానే పెన్షన్లు రద్దు అవుతున్నాయా? రద్దు అయితే ఎవరికి రద్దు అవుతున్నాయి? అసలు రద్దు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది? రద్దు చేస్తే ప్రజలకు ఉపయోగం ఏంటి, అలాగే నష్టం ఏమైనా ఉందా? వీటిపై చాలా రకాల అపోహలు, డిబేట్లు అనేవి నడుస్తూ ఉన్నాయి. ఈ పోస్ట్లో మీకు ప్రభుత్వం ఆగస్టు నెల 15వ తారీఖు నాటికి పెన్షన్ల రద్దు, పెన్షన్ల పునరుద్ధరణ, పెన్షన్ల రకము మార్పుపై సంబంధించిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అది చివరి వరకు వినేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ వికలాంగుల పెన్షన్లో భాగంగా జనవరి 2025 నుండి వికలాంగులకు రీవెరిఫికేషన్ చేయడం జరుగుతున్న విషయం అందరికీ తెలిసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు డాక్టర్ల ఆమోదం పొందిన అన్ని కేటగిరీల వికలాంగుల శాతంకు సంబంధించిన పెన్షన్ వెబ్సైట్లకు అనుసంధానం చేయడం ద్వారా ఉన్నత అధికారుల మాటల్లో అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం హెల్త్ పెన్షన్ అనగా 15,000 రూపాయలు పొందుతున్న వారికి ఇంటింటికి వచ్చి వెరిఫై చేయడం అనేది జరిగింది. అయితే ఎవరికైతే 85% పైబడి వికలాంగత ఉంది, మంచానికే పరిమితమైనటువంటి డాక్టర్ సముదాయ రిపోర్టు చేసిన వారు వారికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. యథావిధిగా సెప్టెంబర్ నెల నుంచి వాళ్ళకి ఆ పెన్షన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే వెరిఫికేషన్లో వికలాంగుల శాతం 85% కంటే తక్కువ ఉండి 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితే హెల్త్ పెన్షన్ నుండి వికలాంగుల పెన్షన్కు అనగా 15,000 నుండి 6,000కు మార్పు చేయడం జరిగింది. అయితే 40% కంటే వికలాంగత తక్కువ ఉన్న ఒకవేళ ఉన్న ఎడల పెన్షన్దారుల వయసు 60 సంవత్సరాలు పైబడినచో వారికి 15,000 బదులు వృద్ధాప్య పెన్షన్గా పరిగణింపబడుతుంది. కాబట్టి వాళ్లకు 4,000 రూపాయలు మంజూరు చేయబడుతుంది. అలాగే 40% కంటే వికలాంగత తక్కువ ఉండి 60 సంవత్సరాలు ఒకవేళ లేని ఎడల వారికి సెప్టెంబర్ నెల నుండి పెన్షన్ నిలుపుదల చేయడం జరుగుతున్నది. అదేవిధంగా వికలాంగ పెన్షన్లో కూడా 40% పైబడి ఉన్నట్లయితే వారికి యథావిడిగా వికలాంగుల పెన్షన్ 6,000 అనేది వస్తుంది. అయితే వికలాంగత శాతం 40% కంటే తక్కువగా ఉండి పెన్షన్దారులు 60 సంవత్సరాలు ఒకవేళ నిండితే వారికి వృద్ధాప్య పెన్షన్గా మార్చబడి 4,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే 40% కంటే తక్కువగా ఉంటే 60 సంవత్సరాలు లేకపోతే వారి యొక్క వికలాంగుల పెన్షన్ అనేది సెప్టెంబర్ నెల నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తారనమాట. అయితే ఈ విషయంలో తెలియజేయనిది ఏమనగా ఎవరికైతే పెన్షన్ నిలుపుదల చేసి ఉన్నారో వారి వివరములు ఇప్పటికే సచివాలయం వారి లాగిన్లో చూపబడుతున్నవి. అయితే ఆ నోటీసును డౌన్లోడ్ చేసి పెన్షన్దారులకు అందజేసి ఎక్నాలజ్మెంట్ పొందాలి. ఇది ఈ నెల 25వ తేదీలోపు పూర్తి చేయవలసి ఉంటుంది. అయితే ఎవరైనా దీన్ని అప్పీలుకి వెళ్ళవలసి వచ్చినసో లేదా ఫిర్యాదు చేయదలుచుకుంటే ఈ క్రింది పద్ధతులనే పాటించాలి. అవి ఏంటంటే, ఎవరు పింఛన్ అయితే రద్దు కాబడిందో వారు పాత సదరన్ సర్టిఫికేట్ మరియు ఈ నోటీసులు తీసుకొని జీజీహెచ్ లేదా ఏరియా ఆసుపత్రికి వెళ్ళి సంబంధిత డాక్టర్తో వెరిఫై చేయించుకొని నిబంధనల ప్రకారం ఉన్న ప్రొఫార్మాలో మాన్యువల్ సర్టిఫికేట్ అనేది పొందవాలి. ఆ మాన్యువల్ సర్టిఫికేట్ మరియు మిగిలిన పత్రాలతో కలిపి ఎంపీడీఓ గారు మున్సిపల్ కమిషనర్ వారికి అపీల్ చేయవలసి ఉంటుంది. అపీల్ నోటీసును అందించిన 30 రోజుల్లోపు మాత్రమే వాళ్ళు ఆ పని పూర్తి చేయవలను. కాబట్టి ఈ విషయాలను మీరు 2025 నుంచి నెల నుండి వికలాంగులు మరియు మెడికల్కి సంబంధించిన పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది జరిగిన వారికి కొత్తగా సర్టిఫికెట్లు అనేవి రావడం జరిగింది. సర్టిఫికెట్ జనరేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇందులో సదరన్ సర్టిఫికేట్, వికలాంగుల శాతం, వారికి పెన్షన్ రద్దు, పెన్షన్ రకం ఏ రకం మార్పు అనేది, అలాగే పెన్షన్ రకం పునరుద్ధరణ కొనసాగింపుకు సంబంధించిన ఏదో ఒకటి జరుగుతాయి అన్నమాట.
ఈ ప్రక్రియ ప్రభుత్వం చేయడానికి ముఖ్య కారణం రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల గతంలో తప్పుడు సదరన్ సర్టిఫికెట్లు అనేది పొంది చాలామంది ఈ వికలాంగులు అవ్వకపోయినప్పటికీ వాళ్ళు 6,000 పెన్షన్లు అందుకునే విధంగా, అలాగే 15,000 రూపాయలు మెడికల్ పెన్షన్లు పొందుతున్నట్లు ఫిర్యాదులు అనేవి అందాయి. అందులో భాగంగానే అర్హులైన వారికి పెన్షన్ అందిస్తూ అనర్హులైన వారికి మాత్రమే పెన్షన్ రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ వెరిఫికేషన్ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా 2025 జనవరి నెల నుండి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అయితే రీఅసెస్మెంట్లో ఎవరైతే అనర్హులు ఉంటారో వారికి పెన్షన్ అనేది తొలగించి అర్హులైన వారికి మాత్రమే ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రభుత్వం ఈ రీఅసెస్మెంట్ ప్రక్రియ అనేది ప్రారంభించిందని చెప్తున్నారు. అలాగే గతంలో నోటీసులు అందినప్పటికీ వెళ్ళిన వారి కూడా మరలా ఇప్పుడు నోటీసులు జనరేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కానీ వారు వెళ్ళకపోతే వారికి పెన్షన్ తాత్కాలిక నిలుపుదల అవ్వడం జరుగుతుంది. అంటే 2025 సెప్టెంబర్ నెల నుండి వారికి పెన్షన్ అనేది పూర్తిగా రాదనమాట. అలాగే రీవెరిఫికేషన్ వెళ్ళిన వారికి మరియు ఇంటి వద్దకి వచ్చి వెరిఫికేషన్ చేసిన వారికి కొత్త సదరం సర్టిఫికెట్లు విడుదలయ్యాయి కదా, అందులో సదరం శాతం ప్రకారం పెన్షన్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే సదరం శాతం 40% కన్నా తక్కువ ఉంటే వారికి పెన్షన్ నిలుపుదల అవుతుందన్నమాట. అదే 40% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వికలాంగుల పెన్షన్లు యథావిధిగా కొనసాగుతాయి. మెడికల్ పెన్షన్కు సంబంధించిన 40% కంటే తక్కువ ఉన్నట్లయితే వారికి పెన్షన్ అనేది రద్దు అవుతుంది. అదే 40% నుంచి 85% మధ్య ఉన్నట్లయితే వారికి 6,000 పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యథావిధిగా మెడికల్ పెన్షన్లు కొనసాగడం జరుగుతాయి. అయితే అసలు ఎవరికి ఎంత సదరం శాతం వచ్చిందో తెలుసుకునేందుకే కొత్త సదరం సర్టిఫికెట్లు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది అయినటువంటి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి వద్ద ఉంచడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ల నోటీసులు, ఆ నోటీసులో ఏముంటుంది అంటే ఏ రోజున ఈ రీఅసెస్మెంట్ జరిగింది, కొత్తగా సదరం శాతం ఎంత వచ్చింది, ప్రస్తుతం పెన్షన్ కొనసాగుతుందా, అలాగే రద్దు అవుతుందా లేదా పెన్షన్ రకం మార్పు ఉంటుందా అనే వివరాలు పూర్తిగా ఆ నోటీసుకి సంబంధించి ఉంటాయన్నమాట. ఇవి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అధికారులు, వార్డు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ అధికారులు వారి లాగిన్లో ఇవ్వడం జరిగిందనమాట. నోటీస్ నందు పెన్షన్ రద్దు అవుతుందా లేదా కొనసాగుతుందా లాంటి పెన్షన్ రకం ఏ మార్పు చెందుతుందా అనేది పూర్తిగా ఈ దానిలో ఇచ్చారు. అందులో ఏమైనా సరే సమస్యలు ఉన్నవారైతే ఇప్పుడే చెప్పి ప్రాసెస్ని ఫాలో అయిపోండి. అదేంటంటే పెన్షన్ రద్దు నోటీస్ సమాచారం ప్రకారం మెడికల్ వికలాంగుల పెన్షన్కు సంబంధించి కొత్త సదరన్ సర్టిఫికెట్ నందు ఎవరికైతే 40% కన్నా తక్కువ శాతం ఉంటుందో వారికి పెన్షన్ నిలుపుదల జరుగుతుంది. వారికి కింద తెలిపిన విధంగా నోటీసులు వారి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అందించడం అనేది జరుగుతుంది. అయితే మెడికల్ పెన్షన్దారులకు కొత్త సదరం సర్టిఫికెట్ నందు సదరం శాతం 40 నుండి 85% మధ్య ఉన్నట్లయితే వారికి మెడికల్ పెన్షన్ 15,000 రూపాయల పెన్షన్ నుండి వికలాంగుల పెన్షన్ కింద 6,000 పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మార్పు అనేది జరిగిందనమాట. వికలాంగుల పెన్షన్దారులకు సంబంధించి వికలాంగుల శాతం 40 పైన ఉన్నట్లయితే వారికి యథావిధిగా పెన్షన్ కంటిన్యూ అవుతుంది. మెడికల్ పెన్షన్దారులకు సంబంధించి సదరం శాతం కన్నా 80% ఎక్కువ ఉంటే వారికి యథారకంగా 1,500 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది కంటిన్యూ అవుతుంది. సో గతంలో మెడికల్ లేదా వికలాంగుల పెన్షన్ పొందుతూ వెరిఫికేషన్లో కొత్త సదరం శాతం 40 కన్నా తక్కువ వస్తూ వారి వయసు 60 కన్నా ఎక్కువ ఉంటే పెన్షన్ ఒకవేళ రాకపోతే వారికి నోటీస్ ఇవ్వకుండానే వారి పెన్షన్ వికలాంగులు లేదా మెడికల్ పెన్షన్ నుండి నేరుగా వృద్ధాప్య పెన్షన్ అనగా 15,000 రూపాయల నుండి 6,000 రూపాయల పెన్షన్ నుండి నేరుగా 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్కి అనేది మార్పు చేయడం జరుగుతుంది. వారికి ఆ విధంగా వృద్ధాప్య పెన్షన్ మార్పు చెందినట్టు నోటీసుకు సంబంధించిన సచివాలయ సిబ్బంది ద్వారా ఆ నోటీస్ అనేది అందించడం జరుగుతుంది. అయితే అర్హులైన అనర్హులుగా రద్దు లేదా మార్పు చేస్తే ఏం చేయాలి? ముందుగా పెన్షన్ రద్దు అయిన లేదా పెన్షన్ మార్పు రకం మార్పు జరిగిన వెంటనే వారి జిల్లా పరిధిలో ఉన్న ఏరియా ఆసుపత్రి లేదా జిల్లా ఆసుపత్రి లేదా జీజీహెచ్ లేదా రిమ్స్ హాస్పిటల్లో సంబంధిత డాక్టర్ వద్ద మాన్యువల్ మెడికల్ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి అనేది ఉంటుంది.
మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ కోసం కూడా ప్రభుత్వం ఒక ఫార్మాట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం ఫిలప్ చేసి తీసుకొని ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ తీసుకుని సంబంధిత పెన్షన్దారుడు సంబంధిత మండల పరిషత్ అధికారి వారికి దగ్గరగా అదే మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషన్ వారి దగ్గరికి వెళ్ళి ఆర్జీని అనేది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్జీ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత మరలా మీకు రీఅసెస్మెంట్ ప్రక్రియ ఉంటుంది. అంటే మరలా మీరు హాస్పిటల్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్లను మెడికల్ రిపోర్ట్లను అదేవిధంగా ఆయా డాక్టర్లు మిమ్మల్ని కూడా పరీక్షించడం అనేది జరుగుతుంది. సో అప్పుడు డాక్టర్ల పరిశీలన పూర్తయిన తర్వాత మరలా మీకు ఒకవేళ సదరం శాతం అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి అప్పటికి కూడా సదరం శాతం అనేది 40% కన్నా తక్కువగా వచ్చినట్లయితే పెన్షన్ అనేది పూర్తిగా రద్దు అవ్వడం జరుగుతుంది. అదే 40% నుండి 80% మధ్య ఉంటే మెడికల్ పెన్షన్దారులకు వారి పెన్షన్ రకం మెడికల్ పెన్షన్ నుండి వికలాంగుల పెన్షన్కి అనేది మార్చడం జరుగుతుంది. అదే 80% కంటే ఎక్కువ ఉంటే వారికి మెడికల్ పెన్షన్ అనేది కొనసాగిస్తారు. అంటే వారికి 15,000 రూపాయల పెన్షన్ అనేది పొందడం జరుగుతుంది. అదే వికలాంగుల పెన్షన్లకు సంబంధించినట్లయితే వారికి 40% తక్కువ ఉంటే పెన్షన్ రద్దనవడానికంటే అదే 40% కన్నా ఎక్కువ ఉంటే వారి పెన్షన్ అనేది యథావిధిగా కొనసాగడం జరుగుతుంది. సో మీ సదరన్ సర్టిఫికేట్ ప్రకారం కరెక్ట్గా ఉన్నట్లయితే ఎవరి పెన్షన్లు అనేవి పోవు. అలాగే ఒకవేళ మీకు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే ఈ సూచనలు పాటించి మళ్ళీ మీరు రీఅసెస్మెంట్ చేసుకుని వెళ్తే ఒకవేళ మళ్ళీ కరెక్ట్ మీ సర్టిఫికేట్ ప్రకారమే వచ్చినట్లయితే మీ పెన్షన్ అనేది యాక్టివేట్ చేస్తారు. లేదా ఇక్కడ కూడా తక్కువగానే వచ్చినట్లయితే మీ పెన్షన్ అనేది పూర్తిగా రద్దు అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.